హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మార్క్ ఆంటోనీ తర్వాత విశాల్ గారు చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు, అంటే హిట్స్ కోసం. మధ్యలో ఏదో లాఠీ అనేది తీశారు, నెక్స్ట్ ఇంకొక మూవీ కూడా ఏదో తీశారు. అంత పెద్ద హిట్ మూవీస్ కాదు అవి, హిట్ మూవీస్ కాదు, చాలా పెద్ద డిజాస్టర్. అండ్ విశాల్ గారికి తెలుగులో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్డ్ ఉంది, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. లైక్ రాయుడ్ మూవీ కానీ, భరణి మూవీ కానీ, అండ్ భయ్యా మూవీ కానీ, ఆ తర్వాత డిటెక్టివ్ మూవీ కానీ, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. పొగరు, అంటే తెలుగులో ఆయనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం క్రియేట్ చేసుకున్నారు. సో అలాంటి విశాల్ గారిది మళ్ళీ చాలా రోజుల తర్వాత బాగా గ్యాప్ తీసుకొని ఒక మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఈ మూవీ కంటే ముందు ఒక మూవీ గురించి మాట్లాడాలి భయ్య. మేబీ మరి అది ఆగిపోయిందా లేకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు. సుందర్ సి డైరెక్టర్ ఉన్నారు కదా, సో ఆయన డైరెక్షన్లో మొగుడు అని ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటాను, అది తమన్నా గారు ఉంటారు అందులో. ఆ ట్రైలర్ కూడా కాదులేండి, అది కూడా గ్లిమ్సే. యోగి బాబు గారు అండ్ విశాల్ గారు, తమన్నా గారు, వీళ్ళు ముగ్గురు క్యారెక్టరైజేషన్స్ ఇంక్లూడ్ చేస్తూ ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. చాలా బాగుంటుంది టీజర్ అది. అంటే ఏదో అంటే ఒక భారీగా తెలియకుండా ఉండే ఒక యాక్షన్ హీరో అనే టైప్లో ఉంటుంది ఆ టీజర్ అయితే. ఓకే, అది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, మరి ముందు రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఎందుకు లేట్ అవుతుంది ఏంటో తెలియదు. మరి దాని అంటే సుందర్ సి డైరెక్షన్ చేస్తున్న మూవీ, మొగుడు మూవీ గురించి అయితే ఇంకా అప్డేట్స్ అయితే అఫీషియల్గా బయటికి ఏం రాలేదు. అండ్ ఇప్పుడు మకుటం, నేను 2 days బ్యాక్ దీనికి సంబంధించి ఒక చిన్న పోస్ట్ అనేది మన ఛానల్లో పెట్టడం జరిగింది. సో అంటే అసలు ఆ లుక్, ఆ టైటిల్ అవన్నీ చూడగానే ఫస్ట్ నేను షాక్ అయ్యా. అరే ఏంటిది, కొంచెం డిఫరెంట్గా ఉంది, విశాల్ గారు ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏ స్టోరీ ఎంచుకున్నా, ఏది ప్లాన్ చేసినా కూడా డిఫరెంట్గా ఉంటుంది విశాల్ గారిది. బేసిక్గా స్టోరీ లైనే కొంచెం కొత్తగా ప్లాన్ చేస్తారు. సో ఇదేంటి కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి నేను ఫస్ట్ ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకున్నా. ఫోటో డౌన్లోడ్ చేసిన తర్వాత జూమ్ చేసిన తర్వాత అంటే ఫోటోలో క్రెడిట్స్ అని ఎలా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఆ విశాల్ ఇన్ మకుటం అని ఉంది, దాని కింద చూస్తే స్క్రీన్ ప్లే డైరెక్షన్ విశాల్ అని ఉంది. షాక్ అయ్యా, అరే ఏంటి మనోడు మళ్ళీ డైరెక్షన్ కూడా చేస్తున్నారా, ఎలా ఉంటుంది అని కొంచెం ఎగ్జైట్ క్రియేట్ అయింది. ఆ లుక్ అదంతా చూసిన తర్వాత ఏదో మళ్ళీ వీళ్ళు కొన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్ళారు. అండ్ మార్క్ ఆంటోనీ ఎలా ఉందో, సో అంతకంటే ఇంకా రగ్గుడ్గా డిఫరెంట్గా లుక్ ఉందని చెప్పేసి నేను ఇంకా పోస్ట్ నచ్చడంతో మన ఛానల్లో పోస్ట్ పెట్టాను. దానికి చాలామంది లైక్లు చేశారు, అంటే లైక్ కొట్టేశారు. సో ఓకే, ఏదేమైనా ఈరోజు మకుటం టీజర్ అనేది రిలీజ్ అయింది. ఈ టీజర్ ఓపెన్ చేసిన వెంటనే ఒక షాట్ ఉంటుంది భయ, ఒక మనిషి కాలిపోతూ ఉంటాడు, కాలిపోతూ శ్వాస వదులుతూ కాలిపోతూ ఉన్నప్పుడు మన విశాల్ గారు చుట్ట ఒకటి తీసుకొని డైరెక్ట్ తన దగ్గరికి ఇట్లా వెళ్ళిపోయి ఆ చుట్టని నోట్లు పెట్టుకొని ఆ చుట్టను కాల్చి పొగను వదులుతాడు అనమాట ఆ కాలుతున్న వ్యక్తి మీదకి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ అయితే ఇరగొట్టేశాడు, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే విజువల్స్కి తగ్గట్టు ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చే షార్ట్స్ అన్నీ కూడా ప్రజెంట్ అండ్ పాస్ట్ ఈ రెండు క్లియర్గా ఉన్నాయి. అంటే మార్క్ ఆంటోనీ కూడా సేమ్ అలాగే ఉంటుంది కదా మనకు స్టోరీ. ఎందుకు మరి ఆ టైం ట్రావెల్ అనేది బాగా, అంటే ప్రతి ఒక్క అంటే ఇప్పుడు వచ్చే ప్రజెంట్ ఉన్న హీరోస్ అందరూ కూడా కొంచెం ఆ టైం ట్రావెల్ కానీ ఇవన్నీ కొద్దిగా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. అండ్ ఇందులో మాత్రం ఆ విషయంలో విశాల్ గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఓల్డ్ గెటప్ కనపడుతుంది, అంటే పాస్ట్కి సంబంధించి ఓల్డ్ ఉంది, అండ్ కొద్దిగా యంగ్గా కూడా ఉన్నారు, అండ్ ప్రజెంట్లో ఒక విశాల్ గారు కూడా ఉన్నారు. మరి ముగ్గురా, లేకపోతే ఇద్దరా, లేకపోతే ఒక్కడే టైం ట్రావెల్ చేస్తాడా, లేకపోతే ఫస్ట్ హాఫ్ అంతా ఒకరితోటి సెకండ్ హాఫ్ ఇంకొకరితో ఉంటుందో తెలియట్లేదు. కానీ టీజర్ అయితే మాత్రం పిక్స్లో ఉంది భయ. ప్రత్యేకంగా విశాల్ గారు లుక్స్, వాటి గురించి మాట్లాడుకోవాలి మనం. అండ్ మార్క్ ఆంటోనీలో ఎస్.జే. సూర్య గారు కూడా ఉంటారు, వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా లైక్ అలా చేశారు. కానీ ఇక్కడ మాత్రం అసలు వేరే లెవెల్. నాకైతే పిచ్చగా నచ్చింది ఈ గ్లిమ్స్ అయితే, సారీ టీజర్ అయితే మాత్రం. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే మాత్రం వేరే లెవెల్ అనిపించింది అబ్బా, నిజంగా చెప్తున్నా. అంటే కొద్దిగా విశాల్ గారు స్క్రీన్ ప్లే చేయడం, అట్ ఎ టైం డైరెక్షన్ చేయడం, అట్ ఎ టైం యాక్టింగ్ చేయడం, అట్ ఎ టైం పాస్ట్ అండ్ ప్రజెంట్ క్యారెక్టర్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఆయన డైరెక్ట్ చేసుకొని కొంచెం ఎఫర్ట్ పెట్టారు అని అనిపిస్తుంది. ఆ విజువల్స్ అవన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేశారు. అండ్ హీరోయిన్స్ కూడా ఇద్దరు ఉన్నారు.
అండ్ మన నాగ చైతన్య గారు ఉన్నారు కదా, సో వాళ్ళ మిస్సెస్ కూడా ఉన్నట్టున్నారు ఒక క్యారెక్టర్ ఏమో, అంటే జస్ట్ షార్ట్స్ పడతాయి అంతే. పర్టికులర్గా హీరోయిన్స్ అయితే అంత పెద్ద అనిపించలేదు. అండ్ తమిళ యాక్టర్స్ ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ మూవీ తమిళ్ మూవీ అండ్ తెలుగు డబ్బింగ్ అవుతుంది మేబీ నాకు తెలిసి. సో మ్యాక్సిమం చాలా మంది తమిళ యాక్టర్లు అయితే ఉన్నారు. నాకైతే మాత్రం ఈగర్లీ వెయిటింగ్ భయ్యా. అండ్ జూలైన ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ఇది జూన్ నెల, అండ్ జూలైలో అంటే థియేటర్కల్గా మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ మార్క్ ఆంటోనీ చూసిన తర్వాత విశాల్ గారు మరి అదే రేంజ్లో అవుట్పుట్ ఇస్తారా ఇవ్వరా అని మీతో పాటు నేను కూడా థియేటర్లో చూడాలి. నాకైతే పిచ్చ ఎగ్జైట్తో ఉన్నాను. అండ్ విశాల్ గారు అంటే కూడా ఒక మంచి అంటే ఒపీనియన్ ఉంది, ఆయన సినిమాలు బాగుంటాయి, మంచిగా తీస్తాడు, కమర్షియల్గా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, ప్రతి ఒక్క ఎమోషన్ ఉంటుంది ఆయన మూవీస్లో కూడా అనేసి. నాకు ప్రత్యేకంగా విశాల్ గారిది రాయుడు సినిమా చాలా బాగా ఇష్టం భయ్య. నేను ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇంకా ఒక రేంజ్ కనెక్ట్ అయ్యాను. అంటే ఒక పల్లెటూరు వాడిగా ఆయన చేసిన యాక్టింగ్ కానీ, ఆ మాస్ ఫైట్ సీక్వెన్స్ కానీ డైరెక్టర్ ముత్తయ్య గారు ఇరగ్గొట్టేసేసారు అండ్ రాయుడు మూవీలో. నాకైతే పిచ్చగా ఇష్టం. సో ఫైనల్గా ఈ మకుటం ఆ టైటిల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. టైటిల్ పడిన తర్వాత పైన కిరీటం ఉండడం, అలా తలపైన కిరీటం ఉన్నట్టు ఆ కిరీటం పెట్టడం కానీ, మకుటం అంటే మరి టైటిల్ అంత గ్రాండ్గా ప్లాన్ చేశారు. మకుటం లేని మహారాజు ఇలా ఉంటాయి కదా. సో అలా ప్లాన్ చేశారంటే ఏదో కొత్తగా చాలా పెద్ద ఎత్తున చెప్పడానికి ట్రై చేస్తున్నారు టీం అని క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దాం జూలైన ఆ మూవీ థియేటర్లోకి వచ్చిన తర్వాత మరి ఎంత పెద్ద హిట్ అవుతుంది ఏంటి అనేసి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా ట్రైలర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అట్ ఎ టైం ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది భయ, అక్కడ కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉన్నా కూడా అక్కడ కూడా అందిస్తూ ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఈరోజు కొంచెం చెమటలు పట్టేస్తున్నాయి కదా, సో నిన్న ఫ్యాన్కి కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. అరే మన ముఖం చెమట పడినా పర్లేదు, చూసే ఆడియన్స్కి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంగా నేను ఫ్యాన్ లేకుండా మళ్ళీ రెగ్యులర్గా మన ట్రాక్లోకి చేస్తున్నాను. సో మీరు కనుక మకుటం ట్రైలర్ చూస్తుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ విశాల్ గారి మూవీని ఏది ది బెస్ట్గా బాగా నచ్చి బాగా కనెక్ట్ అయ్యి మీరు చూసే మూవీ ఏది ఉందో దాని గురించి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.